Hello everyone, welcome to my channel Life with Lata. మా జాన్స్ బర్త్డే June 17th సెలబ్రేట్ చేసాము. లాస్ట్ 2-4 days కూడా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్తోనే సెలబ్రేట్ చేసాము. కానీ ఈసారి మా మామయ్య ఇలా ఆశ్రమంలో చేద్దామని అన్నారు. అండ్ సో మార్నింగ్ లేవగానే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. నేను ప్రతి ట్యూస్డే టెంపుల్కి వెళ్తాను. సో ఈసారి జాన్స్ని కూడా తీసుకెళ్ళాను. జాన్స్తోనే శివునికి అభిషేకం చేయించాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కొత్తపేటలో ఉన్న శ్రీ గణపతి ఆలయము. అండ్ అర్చన చేయించాను జాన్స్ పేరు మీద. ఇంకా కొంచెంసేపు కూర్చుందాం అనేసి కూర్చున్నాము. అండ్ వాళ్ళు ప్రసాదం పెట్టారు. జాన్స్కి పరమాన్నం అంటే చాలా ఇష్టము. సో మంచిగా తింటున్నాడు. ఈవినింగ్ 5కి అలా దిల్సుఖ్నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. మా ఇంట్లో ఏ ఒకేషన్ ఉన్నా కూడా సాయిబాబా టెంపుల్కి పక్కా వెళ్తాము. సో కొబ్బరికాయ తీసుకొని అక్కడే బయట కొబ్బరికాయ కొట్టి టెంపుల్కి లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అక్కడ హారతి స్టార్ట్ అయిపోయింది. ఈ ఆశ్రమంలోనే మేము జాన్స్ బర్త్డే సెలబ్రేట్ చేశాము. ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో చిత్రాలయం దగ్గర ఉన్న అనాథ విద్యార్థి గృహ. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి. ఎక్కడైనా కూడా ఆశ్రమాన్ని మనం దేవుడి గుళ్ళ భావిస్తాం కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వాళ్ళు డిస్ప్లేలో మెన్షన్ చేశారు ఈరోజు జాన్స్ బర్త్డే అండ్ వాళ్ళే డిన్నర్ అరేంజ్ చేశారు అని. సో లోపలికి వెళ్ళేసరికి ఈ ఆర్ఫనేజ్లో ఉన్న ఒక స్టూడెంట్ వాళ్ళ ఆశ్రమం గురించి డీటెయిల్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. 1990లో రాజేష్ గారు ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ బాయ్స్ని మాత్రమే తీసుకుంటారు. అది కూడా 10 years అబోవ్ ఉన్న బాయ్స్ని మాత్రమే తీసుకుంటారు అన్నమాట. ఇందులో అడ్మిషన్ రావాలంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. అందులో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. అండ్ ఇందులో కూడా 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆర్ఫన్స్కి, అండ్ నెక్స్ట్ సెమీ ఆర్ఫన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లో ఇన్కమ్ ఉన్న కేటగిరీ వాళ్ళకి. లైక్ ఆర్ఫన్స్ అంటే మొత్తం ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళని, అండ్ సెమీ ఆర్ఫన్స్ వచ్చేసి మదర్ ఆర్ ఫాదర్ లేని వాళ్ళని తీసుకుంటారు. థర్డ్ కేటగిరీ వచ్చేసి పేరెంట్స్ పిల్లల కోసమని ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చేయని వాళ్ళని కూడా తీసుకుంటారు. సో మేము ఇక్కడ నెక్స్ట్ డార్మెంట్కి ఎంటర్ అయిపోయాము. ఇదంతా కూడా బెడ్స్ వాళ్ళ కోసమని, పిల్లల కోసం. ఇక్కడ ఉండే ప్రతి ఐటెం కూడా డొనేషన్ త్రూయే వచ్చాయి వాళ్ళకి. సో ఇక్కడ మార్నింగ్ 4 o'clockకే లేవాలి పక్కా. అండ్ లేవగానే బెడ్షీట్స్ అనేవి తీసేసేయాలి. అలా ఉంటేనే వీళ్ళు పడుకోరు అనేసి ఇదంతా కూడా వాళ్ళ డైనింగ్ హాల్. సో ఇవాళ మేమే అన్నదానము ఇచ్చాము. అండ్ వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ తిన్న తర్వాత డిషెస్ అని వాష్ వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ నాన్ వెజ్ అలా ఉండదు, ఓన్లీ ఎగ్ మాత్రమే తింటారు. మొత్తం వెజిటేరియన్ ఇక్కడ. సో ఇదంతా కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు ఫుడ్ అంతా కూడా. అండ్ ఇక్కడ చాలా నీట్నెస్తో మెయింటైన్ చేస్తున్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ వీక్లీ వన్స్ హెయిర్ కట్ చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు అది కూడా. అండ్ ఇక్కడ వీళ్ళకి స్టిచ్ చేసుకోనికి మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఏమైనా బట్టలు చినిగిపోయినా, ఏమైనా కొత్తవి కుట్టుకోవాలన్నా కూడా వాళ్ళే స్టిచ్ చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి స్టడీ రూము. ఇక్కడ అన్ని సిస్టమ్స్ ఉంటాయి మొత్తము. వాళ్ళు చదువుకోవాలన్నా ఏమైనా సిస్టంలో వర్క్ ఉన్నా కూడా వాళ్ళే చేసుకుంటారు. అండ్ దీనికి చూసుకోనికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారన్నమాట వాళ్ళ స్టూడెంట్స్లోనే. ఇప్పుడు చూసే అవార్డ్స్ అండ్ షీల్డ్స్ అన్నీ కూడా రాజేష్ గారికి ఈ ఆశ్రమం పేరు మీదనే వచ్చాయి. ఇక్కడ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అండ్ ఫిలిం యాక్టర్స్ వాళ్ళు కూడా చాలామంది డొనేషన్స్ ఇస్తారు. ఇక్కడ మొత్తం 120 members ఉన్నారు. వాళ్ళకి కొన్ని కాలేజెస్ అండ్ స్కూల్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ కోసమని. ఇది వచ్చేసి సెకండ్ డార్మెట్. కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అయితే ఇక్కడే ఉంచుతారు వాళ్ళని. వీళ్ళకి 2 స్టడీ హాల్స్ ఉన్నాయి. సో ఒక స్టడీ హాల్ వచ్చేసి ఇలా బర్త్డేస్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళ కోసం అని సపరేట్గా పెట్టారు ఇలా. సో ఇక్కడ డెకరేషన్ అయితే మొత్తం వాళ్ళే చేసేసారు, పిల్లలే. మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. विद्यार्थी गृह मार्गल
రాజేష్ గారికి, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ పేరు పేరున, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున మా మనవారు జయాన్స్ థర్డ్ బర్త్డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కంటెస్టెంట్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ 2020లో పర్చేస్ చేసిన నిర్మల్ గారి బర్త్డే మార్చి 12వ తారీఖు చేయడం జరిగింది. ఆ రోజు మీకు ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి వీలైకుంటే అందుకే నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అదే రోజు మా మమ్మల్ని బర్త్డే 17th జూన్ ఉంటుందని చెప్పి బుక్ చేయడం జరిగింది. కనీసం భోజనం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ రోజు మా మమ్మల్ని మీ మధ్యలో బర్త్డే సెలబ్రేషన్ చేయాలని ఆ రోజు నిర్ణయం చేయడం, ఆ రోజే బుక్ చేయడం జరిగింది. అవకాశం ఇచ్చిన మార్గం రాజేష్ గారికి, మీ మధ్యలో అందరి మధ్యలో మా మనమడు థర్డ్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని చాలా సంతోషపడుతూ, మీరు ఉదయం నుండి రాత్రి వరకు మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మంచిగా చదువుకుంటూ, మరి ఉదయం 4 గంటల నుంచి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని మంచిగా చదువుకుంటూ ఈ అనాథ ఆశ్రయంలో చదువుకున్న వాళ్ళందరూ ఐఏఎస్ లో అయినా ఐపీఎస్ లో అయినా మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు కష్టపడి చదివి బయట పోయి అనాథ ఆశ్రమంలో నిర్వహిస్తున్న రాజేష్ గారు కూడా అందరికీ పేరు తేవాలని మీ అందరికీ మరొకసారి పేరు పైన కోరుకుంటూ మీరందరూ మంచిగా చదువుకోవాలని మన భగవంతుని దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. నేను కూడా ఇక్కడే కేక్ కట్ చేసిన, మా మనవాడు జయాన్స్ కూడా ఇక్కడే కట్ చేయాలని ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. మీరు మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇలానే మంచిగా చదువుకొని మీ హాస్టల్ కి మీ సార్ కి మంచి పేరు తీసుకురావాలి. కేక్ కటింగ్ అవ్వగానే పిల్లలందరూ కూడా ఫుడ్ సర్వ్ చేసాం మేము. ఇలా అన్నదానం చేయడం అండ్ సోషల్ సర్వీస్ చేయడం అంటే మా మామయ్యకి చాలా ఇష్టము. 30 years నుంచి ఈ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నో చెప్పకుండా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మా అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేశాము. అప్పుడు కూడా ఇలానే అన్నదానం పెట్టాము అందరికీ, పిల్లలకి. మా జయాన్స్కి బాగా నచ్చింది ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్ళందరికీ కూడా మంచిగా సర్వ్ చేస్తున్నాడు ఫుడ్. ముందు 2 birthdays చేశాము, కానీ అప్పుడు ఇంత సాటిస్ఫాక్షన్ లేకుండే. కానీ ఈసారి ఇలా ఆశ్రమంలో చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఈ బర్త్డే మాకే కాదు, జయాన్స్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గణేష్ సార్, నిర్మల మేడం, అలాగే మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఈరోజు మేడం వాళ్ళ మనవడైనటువంటి జయాన్స్ తమ్ముడు బర్త్డే సందర్భంగా మన హాస్టల్ ఇచ్చేసి మనకి స్పెషల్ డిన్నర్తో పాటు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మన మధ్య జరపడం జరిగింది. సో జయాన్స్ తమ్ముడు తమ లైఫ్లో ఇలాంటి బర్త్డేస్ ఇంకా మరెన్నో జరపాలని కోరుకుంటూ, వీళ్ళకి నెక్స్ట్ టైం కూడా తమ లైఫ్లో ఎలాంటి చిన్న యాక్షన్ జరిగినా మన హాస్టల్ ఇచ్చేసి మన మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ, మన అనాథ విద్యార్థుల తరఫున అలాగే మన కమిటీ మెంబర్ తరఫున జయాన్స్ తమ్ముడికి మరోసారి బర్త్డే చెప్తున్నాం.
పేరెంట్స్ కూడా ఇలా అన్నదానం రాయించారు అండ్ మా పిన్ని ఏమో మనీ డొనేట్ చేసింది. మేము ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు మాకు ఒక మొమెంటో కూడా ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.